అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము తీసుకున్న హోటల్ ఇది హోటల్ రూమ్ టూర్ అండి. సో మేము తీసుకున్న హోటల్ వచ్చి ద బ్రేవలీ హోటల్ పటాయా. సో ఇది వచ్చి మాకు పర్ డే ఒక రూము 2500 పడిందండి. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్తున్నాను. సో ఇది థాయ్ కరెన్సీ కాదండి, ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్తున్నాను. 2500 పర్ డే పడింది విత్ బ్రేక్ఫాస్ట్. బట్ చెక్ ఇన్ టైం వచ్చి 2 o'clock, చెక్అవుట్ టైం వచ్చి 12 o'clock అండి. సో మనకు హోటల్ అయితే ఎలా ఉంటుంది? సో హోటల్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో డైనింగ్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్లో మనకి రైట్ సైడ్లో ఎలా వచ్చాయండి మనకు కూర్చోవాలి ఇది ఉంటుంది. సో హోటల్ ఎంట్రన్స్లో రిసెప్షన్ ఇదండి. సో రిసెప్షన్ ఎలా ఉందో, రిసెప్షన్ నుంచి ఎలా ముందుకు రాగానే మనకి సో మన హోటల్ లోపల ఎలా ఉంటుందండి. సో హోటల్ లోపల ఎలా ఉంది? హోటల్ అయితే చాలా పెద్దది. హోటల్ లోపల ఎలా ఉంది మనకి ఇక్కడ కూర్చోవడానికి అంటే ముందు ఎవరైనా అయితే గెస్ట్ వస్తారో వాళ్ళు కూర్చోవడానికి సిట్అవుట్ ఏరియా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇచ్చారనమాట. సో మనం ఇంకా కూర్చోవాలంటే కూర్చోవచ్చు. సిట్అవుట్ ఏరియా ఇచ్చారు ఎంట్రన్స్లో. కాకుండా ఇది చెక్ ఇన్ వచ్చి 2 o'clock అండి, చెక్అవుట్ వచ్చి 12 o'clock. అంటే ఎవరైతే 2 o'clock లోపల వస్తారు చూడండి, 2 o'clock లోపల వచ్చిన వాళ్ళకి వాళ్ళు చెక్ ఇన్ చేయనివ్వరు అనమాట. చెక్ ఇన్ 2 o'clock, చెక్అవుట్ 12 o'clock. సో అలా ఉంది ఇది. సో ఇక్కడ బార్ ఉంది చూడండి, ఇక్కడ బార్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక బఫెట్ హాల్ ఉంది అనమాట. ఇక్కడికి కూర్చోవచ్చు. జనాలు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ కూర్చుంటారు అనమాట. ఇలా కూర్చోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలా మనం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ ముందు స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. అండ్ ఎవరైనా స్విమ్మింగ్ పూల్ వచ్చి స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయాలనుకున్నట్లయితే స్విమ్మింగ్ పూల్ కూడా వచ్చి స్విమ్మింగ్ పూల్లో కూడా ఉండొచ్చు అనమాట. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ. సో హోటల్ మొత్తం ఇలా ఉంది చూడండి, చాలా బాగుంది. హోటల్ అయితే మొత్తం చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ పక్కనే చాలా బాగుంది చూడండి. సో ఇది మేము బ్రేవలీ ఫామ్ లో తీసుకున్న రూమ్ అండి. మాకు డ్యూయల్స్ కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. సో ఆల్రెడీ మేము నైట్ ఉన్నాం కాబట్టి, నైట్ వచ్చినప్పుడు లేట్ అయింది. సో కాబట్టి మేము ఆల్రెడీ ఉన్నాం కాబట్టి రూమ్ కొద్దిగా ఇచ్చింది. అందరూ ఏమనుకోకండి. సో రూమ్ అయితే కొద్దిగా పెద్దదే అండి. సో ఇక్కడ చైర్ ఇచ్చారు. రూమ్ అయితే పెద్దది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఉందన్నమాట. అంటే మరీ అంత ఓవీ కానీ ఓకే వ్యూ అంటే అక్కడ కనిపిస్తుంది చూడండి, అది ఎంట్రన్స్ పార్కింగ్ ఏరియా అనమాట. ఓకే వ్యూ ఉంది అక్కడ. బట్ రూమ్ అయితే స్పేషియస్ గా పెద్దదే అండి, చాలా పెద్ద రూమ్ అయితే మాత్రం స్పేషియస్ గా చాలా పెద్దది. సో ఇలా ఉందన్నమాట రూమ్ అయితే. ఇన్సైడ్ రూమ్ ఇలా ఉంది. మాకు 2 క్వీన్ సైజ్ బెడ్లు ఇచ్చారు. 2 క్వీన్ సైజ్ బెడ్స్ ఇచ్చారు అనమాట దీనికి. సో ఈ రూమ్ మాకు పర్ డే 2570 రూపీస్ ఎంత పడింది అండి, 2600 అనుకోండి. అప్రాక్సిమేట్లీ 2600 పడ్డది. సో రూమ్ అయితే ఇలా ఉందండి. సో రాగానే ఇక్కడ ఇలా ఉంది. అట్ ద సేమ్ టైం ద బ్యాడ్ థింగ్ ఏంటంటే అండి, దీనికి ఇక్కడ టబ్ ఇవ్వలేదండి. సో ఇది ఓన్లీ షవర్ ఇచ్చారు, టబ్ ఇవ్వలేదు. బాత్రూమ్ అయితే ఇదండి. సో ఇలా ఉందన్నమాట రూము. కిందకి వెళ్ళిన తర్వాత నేను బఫే ఉందన్నమాట దీనికి. సో ఈ బఫే కూడా మీకు చెప్తాను, ఒకసారి చూడండి. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కొద్దిగా ఇన్ఫర్మేటివ్ వీడియో. 5 star హోటల్ చీప్ అండ్ బెస్ట్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను దీంట్లో. కొద్దిగా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ.